వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజ సంక్షేమం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్కు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన నిధులు కేటాయించి పరిషత్కు సంబంధించిన సభ్యులను నియమించాలని తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ సాధనా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి చైర్మన్ రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న నేపథ్యంలో బ్రాహ్మణ సమాజానికి కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం బ్రాహ్మణ పరిషత్ను బ్రాహ్మణ కార్పొరేషన్గా మార్చాలని ఆయన కోరారు. బ్రాహ్మణ సమాజంలోని విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక సంక్షేమ అవసరాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం బ్రాహ్మణ సమాజ ప్రతినిధులతో చర్చించి సమస్యలకు కాలపరిమితితో కూడిన పరిష్కార మార్గాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బ్రాహ్మణ సంఘాలు సమాజ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, అకినేపల్లి పురుషోత్తమరావు, కె సతీష్ కుమార్, కాశీనాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3.5 సంవత్సరాలు కావస్తున్న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 4 నెలల కింద వేశారు. కానీ ఇంతవరకు నిధులు కానీ అలాగే సభ్యులను కానీ ఇంతవరకు నియమించలేదు. బ్రాహ్మణ పరిషత్తు నుంచి మేము కార్పొరేషన్ కావాలని గత దశాబ్ద కాలం నుంచి పోరాడుతున్నాం. గత ప్రభుత్వంలో పరిషత్తునే వేశారు. ఈ ప్రభుత్వం కూడా వచ్చేసి పరిషత్తునే కొనసాగిస్తున్నారు. ఆ పరిషత్తు వల్ల మా బ్రాహ్మణ సమాజానికి సరియైన న్యాయం జరగడం లేదనేది మా ప్రధానమైన ఆరోపణ ప్రభుత్వానికి. దయచేసి ప్రభుత్వం వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అలాగే నిధులు మంజూరు చేయాలి, అలాగే ఇప్పుడు పరిషత్తులో ఉన్న సభ్యులను కూడా నియమించాలనేది మా ప్రధానమైన డిమాండ్. మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. ఈ నెల రోజుల సమయంలో మీరు ఈ యొక్క సమస్యలను పరిష్కరించకుంటే మాత్రం అన్ని జిల్లాల బ్రాహ్మణ సంఘాలు నిరాహార దీక్షలు చేపడతాయి. ధర్నా చౌక్ దగ్గర కూడా మేము దీక్షలు చేపట్టడానికి మా సంఘాలను కార్యాచరణ రూపొందిస్తున్నాము. సమస్యను పెంచుకోకుండా బ్రాహ్మణ సమాజానికి అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ ఒక బ్రాహ్మణ సమాజానికి మాత్రం కార్పొరేషన్ ఇవ్వకుండా అది చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తుంది ఏంటంటే మొదలు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, నిధులు మంజూరు చేసి పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని మా ప్రధానమైన డిమాండ్.